దేవుడు వచ్చి అన్నం పెడతాడు. కరోనా వచ్చి అందరినీ అట్టుకొని వెళ్ళిపోయింది. ఏ పాస్టర్ రాలేదు, పాస్టర్లు చచ్చిపోయారు, వీళ్ళందరూ చచ్చిపోయారు. ఏమైనా వచ్చి దేవుడు వచ్చి కాపాడారు. అబ్బాయి ఇంకైనా జ్ఞానం తెచ్చుకోవాలి కదా. ఈరోజు నేను సోషల్ మీడియా ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఒక ఆయన యూట్యూబ్లో ఎక్కువగా కనబడుతూ ఉంటాడు. అతనే నా అన్వేషణ అను యూట్యూబ్ ఛానల్ని పెట్టి ప్రపంచములో దేశములో అనేక ప్రాంతములు తిరుగుతూ ఆయా దేశంలో ఉన్నటువంటి దేశం యొక్క పరిస్థితి గురించి కానీ, ఆ దేశం యొక్క కల్చర్ గురించి కానీ చక్కగా వీడియోలు పెడుతూ ప్రపంచంలో అనేక మందికి చూపిస్తూ ఉంటాడు. అయితే అతను చేసినటువంటి వీడియోలు చాలా మంచివే, కానీ ఈ మధ్యకాలంలో అతనికి ఏమైందో తెలియదు. కానీ మొట్టమొదటిగా తాను ఏమని చెప్పాడంటే, ప్రియులారా, యేసు ప్రభు వారిని క్రైస్తవులు కల్పించుకున్నారు అని చెప్పాడు. క్రైస్తువుల వలన ప్రపంచము దేశాలు పాడైపోతున్నాయని చెప్పాడు. 5,000 రూపాయలు తీసుకొని అట క్రైస్తవులు మతము మార్చుకుంటున్నారు అని తాను చెప్పడం జరిగింది. ప్రియులారా, ప్రియమైనటువంటి దేవుని వల్లారా, ప్రపంచము కానీ, దేశము కానీ, రాష్ట్రాలు కానీ, సమాజం కానీ క్రైస్తువుల వలన పాడవలేదు. క్రైస్తువుల వలన ప్రపంచం బాగుపడింది. క్రైస్తువుల వలన అనేక దేశాలు బాగుపడిన దాఖలు ఉన్నాయి. కానీ ఈరోజు ఈ వ్యక్తి విడ్డూరంగా క్రైస్తువుల వలన ప్రపంచం పాడైపోయింది, దేశాలు పాడైపోతున్నాయని ఈయన చాలా ఘోరమైనటువంటి వ్యాఖ్యలు చేసిన. ప్రియులారా, ప్రియమైనటువంటి దేవుని వల్ల వీటి గురించి మన క్రైస్తవ సోదరులు అనేక మంది స్పందించి ఇతని మీద వీడియోలు పెట్టారు కనుక వీటి మీద నేను మాట్లాడదలుచుకోవటం లేదు. కానీ అతని గురించి కొన్ని విషయాలు బైబిల్ గ్రంథము నుండి మాట్లాడతాను కనుక దయచేసి మీరందరూ కూడాను చాలా జాగ్రత్తగా వినాలని, చూడాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా అన్వేషణ గారు మీరు గమనించాలి, ప్రపంచములో దేశములో నేను ఒక ప్రపంచ యాత్రికుడుగా తిరుగుతూ ఉన్నాను. నాకంటే ఎవరు గొప్పవారు లేరు అని నిన్ను నీవు గర్వపడుతున్నాయేమో. ప్రపంచమంతా కూడాను ఆయా దేశంలో నువ్వు తిరుగుతుంది వాస్తవమే, కానీ ప్రపంచానికి జయించలేదు అన్న సంగతి నిన్ను నీవు మరిచిపోవద్దు. ఎందుకంటే మనందరికీ తెలుసు, ప్రపంచానికి జయించినటువంటి అలెగ్జాండర్ కాలగర్భములో కలిసిపోయాడు, మట్టిలో కలిసిపోయాడు. అతని గోటి పాద ధూళి కూడా నీవు పనికిరావు. రెండవదిగా మనందరికీ తెలుసు, హిట్లర్ అనబడినటువంటి వ్యక్తి గురించి మనందరికీ తెలుసు. ప్రపంచమంతటిని తన గుప్పెట్లో పెట్టుకోవాలనుకుని ప్రతిరోజు తాను ప్రపంచ పటములో పడుకునేవాడు. కానీ చివరికి తనకు తానే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. చివరికి నిజమైనటువంటి ప్రపంచ పటములో పడుకున్నాడు. నేటి వరకు తిరిగి లగలేదు. ప్రపంచములో ఆయా దేశంలో తిరిగి ప్రపంచ పటములు చూపించి ఆ దేశంలో ఉన్న కల్చర్ గురించి నువ్వు మాట్లాడుతూ నాకంటే ఎవరు గొప్పవారు లేరు అని నిన్ను నీవు విర్రవీగిపోతున్నాయేమో. జాగ్రత్త, నిన్ను నీవు పరీక్షించుకొని వెనక ముందు ఆలోచించుకొని మాట్లాడితే మంచిది అని ఒక దైవ సేవకుడుగా నేను నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాను. అన్వేషణ గారు మూడవదిగా బైబిల్లో ఒక మాట వ్రాయబడింది, నువ్వు చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా నువ్వు గమనించాలి. బైబిల్లో ఏమని వ్రాయబడింది అంటే, లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే తనకేం ప్రయోజనమని బైబిల్ గ్రంథమందు మన లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నారు. లోకమంతా సంపాదించేది కాదు, కానీ లోకములో, ప్రపంచములో
ఆయా దేశాల్లో నువ్వు తిరుగుతూ యూట్యూబ్ ద్వారా నువ్వు డబ్బులు సంపాదిస్తూ ఉన్నావు. లోకానికి సంపాదించలేవు, కానీ లోకమును తిరుగుతూ యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదిస్తూ ఉన్నావు. చనిపోయిన తర్వాత నీ ప్రాణం పోగొట్టుకుంటే నీకేం ప్రయోజనం? అంతేకాకుండా నిన్ను నీవు ఎంతగా గర్వపడుతూ ఉన్నావంటే, ప్రపంచ యాత్రికుడను నేనే, నాంత ప్రపంచ యాత్రికుడు ఈ భూమి మీద ఎవరు కూడా లేరు అని ఏదో నీవు గొప్ప పేరు సంపాదించడానికి ఆరాటపడుతూ ఉన్నావు. యూట్యూబ్ ఛానల్లో నా అన్వేషణ అనే పేరు పెట్టుకొని ప్రపంచ యాత్రికుడను నేనే అని నిన్ను నీవు గొప్పగా చెప్పుకుంటున్నావేమో, కానీ నీకు తెలియని విషయం చెప్పమంటావా? ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు కూడాను యాత్రికుడే. ప్రపంచములో దేశములో అక్కడక్కడ తిరిగి నేనే ప్రపంచ యాత్రికుడను అని నువ్వు గొప్పలు చెప్పుకుంటున్నావేమో, కానీ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ఈ భూమి మీద యాత్రికుడన్న సంగతి నీకు తెలియదు. కానీ బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి మాట వ్రాయబడింది ప్రియులారా. ఆ మాట ఎక్కడ ఉంటుందంటే ప్రియులారా, 1 పేతురు 2వ అధ్యాయము 11వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించుడి. ప్రియులారా, మీరు పరదేశులై ఉన్నారు. అనుసరణ గారు మీరు వినాలి, ఈ భూమి మీద నీవు మాత్రమే కాదు, భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడాను పరదేశి. ఈ భూమి మీద వచ్చిన ప్రతి మనిషి కూడాను యాత్రికుడు అని బైబిల్లో ఎప్పుడో దేవుడు చెప్పేశాడు. నీవొక్కడు మాత్రమే యాత్రికుడు కాదు, పరలోకము నుండి దేవుడి దగ్గర వచ్చిన వరము. ఈ లోకములో నీ మేడలు మిద్దెలు ఆస్తి పాస్తులు సంపాదించిన, ప్రపంచములో దేశమంతా తిరిగిన, ఏదో ఒక రోజు నీవు విడిచిపెట్టాలి, ఏదో ఒక రోజు నీవు ఖాళీ చేయాలి. నీ ప్రయాణం ఏదో ఒక రోజు ముగించబడుతుంది. అందుకే బైబిల్ చెప్తుంది, మీరు యాత్రికులై ఉన్నారు, మీరు పరదేశులై ఉన్నారు. చాలామంది అవివేకులు అనుకుంటారు మరణముతో మనిషి జీవితము సమాప్తమైపోతుంది అనుకుంటున్నారు. కాదు కాదు, మరణముతోనే నీ ప్రయాణం ముగింపు కాదు. మరణము తర్వాత అసలైనటువంటి ప్రయాణం ఉంటుంది, అదే దేవుడున్న మహాలోకానికి వెళ్ళడానికి. యాత్ర ముగించి దేవుని కోసం బ్రతికి తనున్న మహాలోకానికి చేరాలని దేవుడు ఈ లోకానికి పంపించడన్న సంగతి అన్వేషణ గారు మీరు తెలుసుకోవాలి, మిగతా వారు కూడా నువ్వు తెలుసుకోవాలి ప్రియులారా. అతను వీడియో చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ప్రియులారా, అతడు ఒక నాస్తికుడుగా కనబడుతున్నాడు. ఏ దేవుడికి నమ్మే వ్యక్తిగా లేడు, ఏ దేవుడి మీద నమ్మకము భక్తి కలిగినటువంటి వ్యక్తిగా లేడు. ఒక విధంగా చెప్పాలంటే అతడు ఒక నాస్తికుడుగా, ఒక హేతువాదిగా కనబడుతున్నాడు. కానీ ప్రియులరా, ఒకటే గమనించాలి, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడాను దేవుని దయ వలన బ్రతుకుతున్నాం. బైబిల్లో ఒక మాట వ్రాయబడింది, ఆయన సెలవు లేనిది ఏ నరుడు భోజనం చేసి సంతోషించలేడు అని బైబిల్లో వ్రాయబడింది. ఈ రోజు నువ్వు ప్రయాణం చేయాలన్నా, ఆయా దేశాల్లో తిరిగి ఆయా దేశంలో ఉన్నటువంటి ఆహారం భుజించాలన్నా ఆయన సెలవు లేనిది నీవు తిరగలేవు, బ్రతకలేవు. భూమి మీద నీవు బట్ట కట్టి నీవు జీవించలేవు. అయితే నీవు అనుకుంటున్నావు దేవుడు లేడు, దయ్యము లేదు, పరలోకము లేదు, నరకము లేదు, ఇవన్నీ కూడా కల్పితమని నిన్ను నీవు మోసపోతున్నావు. నీకులాగా ప్రపంచమంతా తిరిగి దేవుని ఎదుట నిలబడినటువంటి వ్యక్తి బైబిల్లో ఉన్నాడు. అతని గురించి ఎక్కడ ఉంటుందంటే ప్రియులారా, యోబు గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనములో ప్రియులారా చూడగలిగినప్పుడు దేవుడు అపవాదైనటువంటి సాతానుడిని అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడ నుండి వచ్చిందివి అని దేవుడు సైతాన్ని అడిగినప్పుడు సాతానుడు ఏమన్నాడంటే,
భూమి మీద ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తిని. నువ్వెలాగైతే ప్రపంచములో ఆయా దేశంలో నువ్వెలాగైతే ఆయా పట్టణంలో ఎలాగైతే నువ్వు తిరుగుతూ సంచరిస్తూ చక్కగా వీడియోలు పెట్టి యూట్యూబ్ ద్వారా ఎలాగైతే డబ్బులు సంపాదిస్తూ ఉన్నావో, బైబిల్లో సాతానుడు కూడాను దుష్టుడు కూడాను భూమి మీద ఎటువటు తిరుగుతూ ఆయా దేశాలు ఆయా పట్టణములో సంచరించు ఒకరోజు పరలోకములో ఆ దేవదూతల మహాసభ ఎదుట అనగా దేవుని ఎదుట సాతానుడు నిలబడినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని వల్లరా మీరైనా నేనైనా అన్వేషణ గారైనా ఏదో ఒక రోజు మనము దేవుని న్యాయపీఠము ఎదుట నిలవబడవలసిందే. ఎవరు కూడా తప్పించుకోవడానికి అవ్వదు. అన్వేషణ గారు మీరు అనుకుంటున్నారు దేవుడు లేడు, దయ్యము లేదు, పరలోకము లేదు, నరకము లేదు అని నువ్వు అనుకుంటున్నావు. ఈ భూమి మీద తినాలి, త్రాగాలి, విచ్చలుడిగా తిరగాలి, ఉన్నతంగా అభివృద్ధి పొందాలి, ఇంకా దేవుడితో పని లేదు, పరలోకంతో పని లేదు అని నిన్ను నీవు విర్రమీగి ప్రవర్తిస్తూ ఉన్నాయేమో. ప్రపంచమంతా తిరిగినా, లోకమంతా నువ్వు తిరిగినా ఏదో ఒక రోజు నీవు దేవుని న్యాయపీఠం ఎదుట నువ్వు నిలబడతావు. క్రైస్తవుల జోలికి కానీ, యేసుక్రీస్తు జోలికి కానీ, బైబిల్ జోలికి కానీ ఎన్నడూ కూడా నువ్వు రావద్దు. నువ్వేం చేసుకుంటున్నావో చేసుకుని బ్రతుకు. నీ బ్రతుకేదో నీ బ్రతికి చావు, అంతేగాని మా మీద మా జోలికి నువ్వు రావద్దు. నీ మనసు మార్చుకొని నీవు మాట్లాడిన మాటల్ని వెనక తీసుకొని బుద్ధిగా చక్కగా బ్రతుకుతే నీ జీవితం బాగుంటుంది. లేకపోతే పరమందున దేవుడు దండిస్తాడు, శిక్షిస్తాడు. జాగ్రత్త.